యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను ఊదుతా. ఎవడు ఎవడు ఎవడెదురైనా గడకు మనకు ఎముడెదురైనా ఎగబడి తరిమి తరిమి తెగ తరిమి తరిమి నరకముల వరకు తోతా. రారా జగతిని జయించుదా, రారా చరిత్రని లిఖించుదా, రారా కవితని సవాలు చేసే కమాలు చేద్దాం తగిలించుదా. నా ఛానల్‌లో చేస్తున్న 'బెన్ 10 టైమ్‌లైన్' సిరీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఈ ఒక్క ఎపిసోడ్ చూడండి. నచ్చితే గనక ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూసుకుంటూ రండి. ప్రతి ఎపిసోడ్ కూడా ఈ స్టైల్‌లోనే ఉంటాయి. ఇది ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ కాదు, టైమ్‌లైన్ ఎక్స్‌ప్లనేషన్. సో, ప్రతి ఒక్క డీటెయిల్‌ని కూడా చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 'బెన్ 10'లో మీకు తెలియని చాలా డీటెయిల్స్ ఈ సిరీస్ ద్వారా మీకు తెలుస్తాయి. సో, ఇప్పటిదాకా చూడకపోతే ప్లీజ్ ఈ ఒక్క వీడియో ఫుల్‌గా చూసి ప్రతి ఒక్క వీడియో చూడడానికి ట్రై చేయండి. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. సో, మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ ఒక్క వీడియో షేర్ చేయండి. నాకు చాలా యూజ్ అవుతుంది. బిల్ గేట్స్‌కి 10 సంవత్సరాలుగా బెన్‌తో ఫైట్ చేసి చిరాకొస్తుంది. ఎన్ని సార్లు ట్రై చేసినా బెన్ తప్పించుకొని తన్ని ఓడించడం వల్ల ఆమ్లెట్రిక్స్ పైన ఇంట్రెస్ట్ పోతుంది. కానీ అప్పుడే తనకొక ఐడియా వస్తుంది. బెన్‌ని ఓడించే బదులు బెన్‌నే తన కంట్రోల్‌లో పెట్టుకుందామని. అప్పుడే బెన్ 10 పైన ఎలా అయినా రివెంజ్ తీర్చుకుందామని విల్ గేట్స్‌తో చెయ్యలు కలిపిన ఇయాన్ విల్ గేట్స్‌కి బెన్ 10 మల్టీవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. బెన్ 10 మల్టీవర్స్‌లోని చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ డైమెన్షన్స్‌లోని డిఫరెంట్ వర్షన్ ఆఫ్ బెన్ 10s ఉంటారు. కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఇస్తామని చెప్పి టీమ్‌లో జాయిన్ చేసుకుందాం. అలా ఒక టీమ్‌ని బిల్డ్ చేద్దాం. ఎంతోమంది బెన్ 10s మన కంట్రోల్‌లో ఉంటున్నప్పుడు, వాళ్ళు కూడా ఆమ్లెట్రిక్స్‌ని యూజ్ చేస్తున్నప్పుడు ప్రైమ్ బెన్ వచ్చినా ఏమీ పీకలేడు అని చెప్తాడు. ఇది విల్ గేట్స్‌కి కూడా బాగా నచ్చుతుంది. ఇంకా విల్ గేట్స్, ఇయాన్ ఫస్ట్ ఆల్బిడోని కలిసి టీమ్‌లో జాయిన్ చేసుకుంటారు. ఇంకా బెన్ 10 వేట మొదలైంది. ప్రతి డైమెన్షన్ తిరుగుతూ ప్రతి బెన్ని కలుస్తూ టీమ్‌లో జాయిన్ కమ్మని అడిగితే జాయిన్ అయితే ఓకే, జాయిన్ కాకపోతే వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళని లేపేయడం చేస్తూ ఉంటాడు ఇయాన్. అలా జాంబీ బెన్, మ్యాడ్ బెన్, మెగా బెన్, బ్యాడ్ బెన్ని తన టీమ్‌లో జాయిన్ చేసుకొని డైమెన్షన్ 23లో ఉన్న బెన్ 23 పైకి అటాక్ చేస్తాడు. బెన్ 23కి ఎటువంటి టీమ్‌లో జాయిన్ కావడానికి ఇష్టం ఉండదు. సో, నో చెప్తాడు. అయినా కూడా ఇయాన్ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిలా చేస్తున్నారు అని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్‌కి అర్థమయ్యి తను కూడా ఒక టీమ్‌ని బిల్డ్ చేసి బెన్ 23ని సేవ్ చేస్తాడు. ప్రొఫెసర్ పారాడాక్స్ రంగంలోకి దిగినట్టు ఇయాన్‌కి ఇంకా తెలీదు. సో, ఇంకా డైమెన్షన్స్ తిరుగుతూ చాలా బెన్స్‌ని టీమ్‌లోకి జాయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఇయాన్‌కి, విల్ గేట్స్‌కి నో వాచ్ బెన్ గురించి తెలుస్తుంది. ఈ డైమెన్షన్‌లోని బెన్‌కి అసలు ఆమ్లెట్రిక్స్ గురించి తెలీదు, ఫైట్ చేయడం రాదు, అసలు ఏలియన్స్ ఉన్నాయన్న విషయమే తెలీదు. వాచ్ ఉన్న బెన్‌ని చంపడం అంటే కష్టం, కానీ ఆ బెన్‌ని కాదు కదా. సో, ఆ బెన్‌ని లేపేసి తన యూనివర్స్‌ని కంట్రోల్ చేద్దామని చెప్పి విల్ గేట్స్ ఫిక్స్ అవుతాడు. అందుకే తన ఈవిల్ టీమ్ మొత్తాన్ని కూడా తన పైకి అటాక్ చేయమని పంపిస్తాడు. ఇంకా నో వాచ్ బెన్ ఏమో ఏదో లైఫ్‌లో కంప్లీట్ కానట్టు అన్‌కంప్లీట్ లైఫ్‌గా నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటే బ్యాడ్ బెన్ తన ముందుకొచ్చి హలో బెన్ అని చెప్పి గోస్ట్ ఫ్రీక్‌గా మారి తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా నో వాచ్ బెన్ ఏమో పరుగెడతాడు. ఇంకా విల్ గేట్స్ కూడా ఆటోమేటిక్ హ్యూమంగోసార్‌గా మారి తన పైన అటాక్ చేస్తాడు. జాంబీ బెన్ కూడా ఫ్రాంకెన్‌స్టైన్‌గా మారి తన పైకి అటాక్ చేస్తుంటే ఏం జరుగుతుందో తెలియక గజగజలాడిపోతాడు. ఇంకా ఆట మొదలైంది అని కనిపెట్టిన ప్రొఫెసర్ పారాడాక్స్ తనని కాపాడడానికి ప్రైమ్ బెన్‌ని తన దగ్గరికి పంపిస్తాడు. భయపడకు, నేను మంచోడినే అని చెప్పి స్పైడర్ మంకీగా మారి తన్ని ప్రొఫెసర్ పారాడాక్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా నో వాచ్ బెన్‌కి ఏం తెలియదు కాబట్టి మల్టీవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. మల్టీవర్స్ మొత్తాన్ని కూడా ఒక చెట్టుగా అనుకుంటే ఈ చెట్టుకి కాండం ప్రైమ్ బెన్. ఆ కాండం నుంచి వచ్చిన ప్రతి కొమ్మ, రెమ్మ కూడా ఇతర కాలాలకి సంబంధించిన బెన్స్. ఇప్పుడు ఈ విల్ గేట్స్, ఇయాన్ కూడా ఆ కాలాలకి సంబంధించిన బెన్స్‌ని చంపడం, తస్కరించడం చేస్తున్నాడు అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇంక ఈ వాచ్ కనుక చూసుకుంటే ప్రతి డైమెన్షన్‌లో ఉన్న బెన్ దగ్గర ఒక వాచ్ ఉంటుంది. దాని ద్వారా తను ఏలియన్‌గా మారి యూనివర్స్‌ని సేవ్ చేస్తూ ఉంటాడని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అంటే నేనే నా వరస్ట్ ఫెలోని
నా ఒక్కడి దగ్గరే వాచ్ ఎందుకు లేదు, నేను హీరోని కాదా అని చెప్పి బాధపడుతుంటే ఇయాన్ వచ్చి అటాక్ చేస్తాడు. ఇంకా ప్రొఫెసర్ పారాడాక్స్ జారుకుంటాడు. ఇంకా విల్గాక్స్ రంగంలోకి దిగుతాడు. తన దగ్గర ఉన్న పెన్స్ అందరినీ కూడా రమ్మని పిలిచి ఎలా అయినా నో వాచ్ బెన్ కావాలని చెప్పి అక్కడున్న ఇద్దరు బెన్స్ని తన దగ్గర ఉండే ఈవిల్ బెన్స్ తోటి రౌండప్ చేస్తాడు. బెన్స్ అందరూ రండి. ప్రైమ్ బెన్ ఎంత పవర్ఫుల్ ఏలియన్గా మారినా అంతమంది ఈవిల్ బెన్స్ని హ్యాండిల్ చేయడం అంటే తన వల్ల కాదు. తన పని అయిపోయింది అనుకునే టైంలోని ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుంచి బెన్ 10,000 4 మెంబర్స్గా మారి వాళ్ళందరినీ ఎగరగొడతాడు. ఇంకా ఆ వెలుగు నుంచే బెన్ 23 గ్వెన్ కూడా వస్తుంది. ఇంకా ఈవిల్ బెన్స్ అంతా ఏలియన్స్గా మారితే గుడ్ బెన్స్ కూడా ఏలియన్స్గా మారి ఈవిల్ బెన్స్కి గుడ్ బెన్స్కి ఫైట్ జరుగుతుంది. నో వాచ్ని గుడ్ బెన్స్ సేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంత పెద్ద వార్ జరుగుతున్నా కూడా ఆ వార్లోని విల్గాక్స్ ఇన్వాల్వ్ కాడు. ఎందుకు విల్గాక్స్ ఫైట్ చేయట్లేదు అని చెప్పి ఇయాన్ అడిగితే ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని ఆ పోర్టల్ని ఓపెన్ చేయి అంటాడు. ఆ పోర్టల్ ఓపెన్ చేయగానే దానిలోంచి టైం బాంబ్ని తీస్తాడు. ఈ టైం బాంబ్ని విల్గాక్స్ మొట్టమొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు మాల్ట్వర్ట్ ఇచ్చుంటాడు. ఆ టైం బాంబ్ని పోర్టల్ నుంచి తీసి విల్గాక్స్ అసలు ప్లాన్ని చెప్తాడు. విల్గాక్స్కి ఆంబ్లేట్రిక్స్ యూజ్ చేయడం అన్నా బెన్తో కలిసి వర్క్ చేయడం అన్నా అస్సలు నచ్చదు. ఈ టైం బాంబ్ తోటి మనం ఉన్న యూనివర్స్లో ఉన్న బెన్ని కాకుండా ఇతర టైమ్ లైన్స్కి సంబంధించిన ప్రతి బెన్ని కూడా చంపేయచ్చు. ఈ డైమెన్షన్లో ఉన్న నో వాచ్ బెన్కి అసలు ఆంబ్లేట్రిక్స్ యూజ్ చేయడం రాదు కాబట్టి, ఫైట్ చేయడమే రాదు కాబట్టి ఆ బెన్ని నేను ఈజీగా ఓడించి యూనివర్స్ మొత్తాన్ని కూడా శాసిస్తాను అని చెప్పి విల్గాక్స్ ఒక ప్లాన్ వేసి ఉంటాడు. ఇంకా ఆ ప్లాన్ విన్న ఇయాన్ నేను కూడా ఒక టైం లైన్కి సంబంధించిన బెన్నే అని చెప్తే నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ అని చెప్పి కావాలనే ఆ బాంబ్ని యాక్టివేట్ చేస్తాడు. ఇంకా ఆ బాంబ్ యాక్టివేట్ అయ్యి ఆ బాంబ్ నుంచి వచ్చిన వేవ్ ఇయాన్తో పాటు ప్రతి బెన్ని కూడా ఎరేస్ చేసి పాడేస్తుంది. ఇంకా ఇది చూసిన బెన్ 10,000 దాన్ని అడ్డుకోవడానికి అటామిక్ ఎక్స్గా మారి దానిపైన అటాక్ చేస్తాడు. కానీ తను కూడా ఎరేజ్ అయిపోతాడు. ఇంకా ప్రైమ్ బెన్ నో వాచ్ బెన్ని ఎంత కాపాడడానికి ట్రై చేసినా ప్రైమ్ బెన్ కూడా ఎరేజ్ అయిపోయే మూమెంట్ వచ్చేస్తుంది. ప్రైమ్ బెన్ ఎరేజ్ అయిపోతూ నో వాచ్ బెన్కి తన వాచ్ ఇచ్చి ఒక గ్యాడ్జెట్ ఎప్పుడూ ఒకరిని హీరో చేయదు, నిజమైన హీరోవి నువ్వే అని చెప్పి తను కూడా ఎరేజ్ అయిపోతాడు. ఇంకా ఈ బెన్ తప్ప ప్రతి ఒక్క బెన్ కూడా చనిపోతారు. ఆ బెన్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే విల్గాక్స్ నో వాచ్ బెన్ పైకి అటాక్ చేస్తుంటే అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ పారాడాక్స్ తన్ని ఒక పాకెట్ డైమెన్షన్లోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు విల్గాక్స్ ప్రతి ఒక్క బెన్ని చంపేశాడు. తన్ని ఎదిరించిన వాడు ఈ యూనివర్స్లోని లేడు అని విల్గాక్స్ అనుకుంటున్నాడు. కానీ ప్రతి ఒక్క బెన్ని తీసుకొచ్చేవాడు, తన్ని ఎదిరించేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఇప్పుడు అందరినీ కాపాడాల్సింది నువ్వే. మనం బెన్స్ అందరినీ కాపాడాలి అంటే ప్రైమ్ బెన్ కాలాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అలా చేయాలంటే మనం ఆ టైంకి వెళ్ళాలి అని ఆ టైంలో ఉన్న విల్గాక్స్ షిప్లోకి టెలిపోర్ట్ చేస్తాడు. ప్రైమ్ బెన్కి వాచ్ దొరకాలి అంటే విల్గాక్స్ అడ్డు ఉండకూడదు. అందుకే నో వాచ్ బెన్కి ఆంబ్లేట్రిక్స్ని ఎలా యూజ్ చేయాలో చెప్పి గ్రీన్ మ్యాటర్ ద్వారా విల్గాక్స్ షిప్ని నాశనం చేసేస్తాడు. ఇంకా ఆంబ్లేట్రిక్స్ భూమి మీదకే వెళ్తుంది కానీ ప్రైమ్ బెన్ ఉండే డైరెక్షన్ వైపు వెళ్ళదు. సో దాని డైరెక్షన్ని చేంజ్ చేయడం కోసం నో వాచ్ బెన్ క్యానన్ బోల్ట్గా మారి దానికి డాష్ ఇస్తాడు. అందువల్ల అది ప్రైమ్ బెన్ వైపు తిరుగుతుంది. ప్రైమ్ బెన్ వాచ్ని చూస్తాడు కానీ దాన్ని తీసుకోవడానికి వెళ్ళడు. ఇంకా బెన్ ఆర్మర్ డ్రిల్లోగా మారి డ్రిల్ చేసి బెన్కి ఆంబ్లేట్రిక్స్ అతుక్కునేలా చేస్తాడు. ఇంకా అసలు కథ మొదలైంది. బెన్ 10 జర్నీలో మెయిన్ ఈవెంట్ జరగబోతుంది. బెన్ ఫస్ట్ టైం ఆంబ్లేట్రిక్స్ని యూజ్ చేసి ఈ బ్లాస్ట్గా మారి అడవంతా తగలెట్టేస్తాడు. ఇంకా ప్రైమ్ బెన్ కాలం రీబిల్డ్ అయింది. సో అదర్ డైమెన్షన్స్కి సంబంధించిన టైమ్ లైన్స్ కూడా రీబిల్డ్ అయి ఉంటాయి. ఇంకా మనం విల్గాక్స్ని అడ్డుకోవాలి. విల్గాక్స్ని అడ్డుకోవాలంటే నీకు కూడా ఒక బెన్ 10 టీం కావాలి. అలా నీకు కూడా ఒక బెన్ 10 టీం కావాలంటే ఇందాక వాళ్ళు చనిపోయారు కదా, దానికన్నా ముందు టైంకి టైం ట్రావెల్ చేసి వాళ్ళందరినీ కూడా నువ్వు ఒక టీమ్గా బిల్డ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ గ్వెన్ 10 దగ్గరికి వెళ్ళి టీంలోకి జాయిన్ చేసుకుంటారు.
ఇంకా నెక్స్ట్ డైమెన్షన్ 23కి వెళ్తే అక్కడ మొదట ఇయాన్ తన టీంలో జాయిన్ కామని బెన్ 23 పైకి అటాక్ చేసి ఉంటాడు కదా, ఆ టైంకి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు కానీ ప్రొఫెసర్ పారాడాక్స్ని ఇయాన్ చూసేస్తే ఇయాన్కి మొత్తం అర్థమైపోద్దని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్ కనిపించకుండా అదర్ టైమ్ లైన్స్కి సంబంధించిన బెన్స్ కనిపించకుండా గ్వెన్ మాత్రమే డైమండ్ హెడ్గా మారి బెన్ 23 అలా ఫైట్ చేస్తూ బెన్ 23ని కాపాడుతుంది. ఇంకా బెన్ 23 కూడా టీంలోకి జాయిన్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ బెన్ 10,000 దగ్గరికి వెళ్తాడు. ఈ బెన్ ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఉంటాడు కాబట్టి మ్యాటర్ అర్థమయ్యి క్రోనోసేపియన్ టైం బాంబ్ వల్ల చనిపోయిన వాళ్ళందరినీ కూడా క్లాక్ వర్క్ ఏలియన్ ద్వారా అందరినీ రీబ్యాక్ చేయొచ్చు అని చెప్పి క్లాక్ వర్క్ పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా తన్ని కూడా టీంలోకి యాడ్ చేసుకొని లాస్ట్గా మన హీరో గారిని కూడా టీంలో చేర్చుకొని టీం అంతా కూడా సిద్ధమవుతారు. ఇంకా ప్రొఫెసర్ పారాడాక్స్ నోవాచ్ బెన్ని తప్ప ప్రతి ఒక్కరిని కూడా వేరే టైంకి తీసుకెళ్ళిపోతాడు. నోవాచ్ బెన్ని మర్చిపోయారేమో, నేను యూజ్లెస్, మేబీ నేను హీరోని కాదు అని చెప్పి బాధపడుతుంటే నువ్వు హీరోవే అని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్ వస్తాడు. ఎందుకు మరి అక్కడికి తీసుకెళ్ళలేదు అని అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన వాడివి కాదు అని చెప్తాడు. ప్రొఫెసర్ పారాడాక్స్ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడంటే ఫస్ట్ టైం నోవాచ్ బెన్ పైకి అటాక్ చేస్తున్నప్పుడు కొంతమందిని తీసుకొస్తాడు కదా ప్రొఫెసర్ పారాడాక్స్, అక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు. అంటే నోవాచ్ బెన్ని కాపాడింది నోవాచ్ బెన్ బెయిల్ చేసిన టీమే. టీం అంతా చనిపోయిన తర్వాత ఆ టీంని మళ్ళీ కాపాడడం కోసం ఆ టీంని మళ్ళీ రీబిల్డ్ చేసి ఆ టీం మళ్ళీ చనిపోయిన తర్వాత తిన దగ్గరికి వస్తాడు. ప్రొఫెసర్ పారాడాక్స్ ఒక మాస్టర్ మైండ్. తనకి ఫ్యూచర్, పాస్ట్, ప్రెజెంట్ అంతా కూడా తెలుసు. కానీ జరిగింది జరగనట్టు జరగనిస్తాడు. ఇంకా బెన్స్ని కాపాడదామా అని చెప్పి విల్గ్యాక్స్ని ఎక్కడైతే చూసి పారిపోయాడో ఆ పారిపోయిన టైంకే మళ్ళీ ప్రొఫెసర్ పారాడాక్స్ నోవాచ్ బెన్ని తీసుకెళ్తాడు. ఇంకా నోవాచ్ క్లాక్ వర్క్ ఏలియన్గా మారి చనిపోయిన ప్రతి ఒక్క బెన్ని కూడా రిటర్న్ తీసుకొస్తాడు. ఇంకా విల్గ్యాక్స్కి సోటోబ్రో ఎఫెక్ట్ వల్ల జరిగిందంతా అర్థమైపోతుంది. ఈవిల్ బెన్స్ మళ్ళీ గుడ్ బెన్స్ పైకి అటాక్ చేయబోతే బెన్ 10,000 ఇచ్చిన ఐడియాతోటి క్లాక్ వర్క్ పవర్స్ని యూజ్ చేసి ఈవిల్ బెన్స్ అందరినీ కూడా వారి వారి టైం లైన్స్కి పంపించేస్తాడు. ఇంకా నోవాచ్ బెన్ తన దగ్గర ఉన్న వాచ్ని ప్రైమ్ బెన్కి ఇచ్చేసి తన కర్తవ్యాన్ని కంప్లీట్ చేస్తాడు. ఇంకా విల్గ్యాక్స్ తన ప్లాన్ అంతా నాశనం చేసినందుకు మళ్ళీ అటాక్ వస్తాడు. ఇంకా ఇది హీరో సమయం అని చెప్పి ప్రతి ఒక్క బెన్ టీమ్గా మారి ఏలియన్స్గా మారడం మొదలెడతారు. ప్రైమ్ బెన్ డైమండ్ హెడ్గా మారి అటాక్ చేస్తే సాక్స్ వ్యాచ్గా మారిన బెన్ 23 క్యానన్ బోల్ట్గా మారిన గ్వెన్ని పుష్ చేస్తాడు. ఇంకా గ్వెన్ విల్గ్యాక్స్ని కిలోమీటర్ దూరం తంతే అలా వెళ్ళిన విల్గ్యాక్స్ని బెన్ 10,000 అటామిక్ ఎక్స్గా మారి గాల్లో ఎగిరేలా కొడతాడు. ఫైనల్గా నోవాచ్ బెన్ ఫైనల్ టచ్ ఇచ్చి విల్గ్యాక్స్ని ఓడిస్తాడు. ఇంకా అందరూ బెన్స్ కూడా వీలుంటే మళ్ళీ కలుద్దామని చెప్పి ప్రొఫెసర్ పారాడాక్స్ ద్వారా ఎవరి టైం లైన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నోవాచ్ బెన్ వాళ్ళ తాతయ్య ప్లంబర్ అని తెలుసుకొని తను తన స్టైల్లో హీరో లైఫ్ని కంటిన్యూ చేయడం మొదలు పెడతాడు. ఇంకా అందరూ టైం వార్ ఇక్కడితో ముగిసింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడితోటే టైం వార్ మొదలైంది. ఈ టైం వార్ మొదలవ్వడానికి కారణం విల్గ్యాక్సో ఇయానో అనుకుంటున్నారు. కానీ వాళ్ళని ఆడిస్తున్న మాల్ట్రోవర్ట్ని ఎవరూ చూడటం లేదు. అసలు టైం వార్ ఇప్పుడే మొదలైంది. ఈ టైం వార్తో కథ ముగింపుకు రాబోతుంది. ఈ ముగింపులో టైం వారే కాకుండా బెన్కి ఇంకా చాలా పెద్ద ప్రమాదాలే ఉన్నాయి. రూటర్స్ మళ్ళీ వస్తున్నారు. సెలెస్టియల్ సేపియన్స్ బెన్ చేసిన పనుల వల్ల బెన్ పైన చాలా కోపంగా ఉన్నారు. విల్గ్యాక్స్ మళ్ళీ ఆల్బిడోతో కలిసి బెన్ పైకి ప్లాన్ వేస్తున్నాడు. మాల్వేర్ మళ్ళీ రాబోతున్నాడు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళని ఆపగలిగేది ఒకే ఒక్కడు. ఈ వీడియో పైన నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు క్లియర్గా కనిపించే ఉంటాయి. సో ఈ ఒక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని చూడమని సజెస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.